శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరాలు మించదు. యజ్ఞముకు అవసరమైన ఘృతము సేకరింపబడెను. ఆ ఘృతమునంతయు ఒక వృద్ధ బ్రాహ్మణుని ఆధీనమందుంచిరి. అతను లోభియో కాక దురాశాపరుడు. ఘృతమునందులో ఒక వంతు భాగము తన రహస్యంగా దాచివేసి మిగతా 3 భాగమును యజ్ఞ కార్యక్రమములకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోలేదని యాజ్ఞికులు తలపోసిరి. అప్పటికప్పుడు ఘృతమును సేకరించడం కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఇటువంటి విఘ్నము కలుగుట అందరికీ చింతాజనక విషయమాయెను. శ్రీ పాపనార్యులు ప్రశాంత వదనంతో శ్రీపాదుల వారిని అవలోకించిరి. అంతట శ్రీపాదుల వారు, నా ధనమును అపహరింపవలని కొందరు దొంగలు రాజ్యాధికారము చేపట్ట యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురంలో గొప్ప దర్బార్ ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరింపదలిచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకుని